ఆవిడ రిలీజ్ చేసినటువంటి సెల్ఫీ వీడియోలో ఆవిడ యొక్క భావన, వాళ్ళ అభిప్రాయం, నిజాలు నిగ్గు తేలుతాయి, కోర్టులో తేలుతాయి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇప్పటికీ కూడా వినూత కోట ఆవిడ భర్త, ఆమె భర్త, వాళ్ళిద్దరూ వాళ్ళ డ్రైవర్ రాయుడు హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. ఆ నిందితులుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత కాబట్టి ఆవిడ ఈ విధమైనటువంటి నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి జనసేన నేత పవన్ కళ్యాణ్ వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది జరిగింది. ఇది పార్టీ కోణంలో అధినాయకత్వం ఖచ్చితంగా అలాగనే రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళు ఆవిడ నిజంగా అన్నట్లుగా కోర్టులో రేపొద్దున నిందితురాలు కాదు, ఈవిడ మీద నేరారోపణలు మాత్రమే నిరూపించబడలేదు కాబట్టి వీళ్ళకేం సంబంధం లేదు అనిగానే వచ్చింది అనుకుంటే రేపొద్దున జనసేన పార్టీ అధినాయకత్వం వాళ్ళ మీద సస్పెన్షన్ ఎత్తివేసి పార్టీలోకి తీసుకునేదానికి అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు ఆవిడ సెల్ఫీ వీడియోలో కూడా చెప్పినటువంటి అంశాల్లో నేను పార్టీ అధినేతను కలుస్తాను, అన్ని వివరాలు తెలియజేస్తాను అనేటువంటి దాని మీద చెప్పారు. నేను అనుకోవటము ఆవిడ చెప్పేటువంటి విషయాలు ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు ఆవిడేం చెప్పినా ఆవిడ వాదన మాత్రమే అది, అంతే తప్ప అసలు హత్య చేసింది ఎవరు అనేటువంటి దాని మీద నేరారోపణలు, పోలీసులు చేసినటువంటి నేరారోపణలో కోట వినూత ఆమె భర్త మీదే ఉన్నాయి. కాబట్టి కోర్టు కూడా వాళ్ళకి రిమాండ్ విధించడం అనేది జరిగింది. బెయిల్ రావటం అనేటువంటిది, బెయిల్ వస్తూ ఉంటుంది. కేసు విచారణ పూర్తయితేనే ఆ కేసులో దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు అనేది బయటపడేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఆవిడ వెళ్ళి పవన్ కళ్యాణ్ని కలవాలనుకునేటువంటి అంశం ఏమిటి అని అంటే, వాళ్ళ మీద రాజకీయంగా ఏది మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి ఆ రోజున ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో తనకి ఎప్పుడైతే జనసేన తరపునైతే కోట వినూతకు సీటు రావచ్చేమో కాబట్టి వాళ్ళకి సీట్ రాకుండా ఉండాలి అని అంటే వాళ్ళ మీద కొన్ని ఏమైనా సరే వాళ్ళని డిఫేమ్ చేసేటువంటి విధంగా కొన్ని వీడియోస్ ఇలాంటివన్నీ తీయించారు అనేటువంటి దాని మీద ఇప్పుడు కోట వినూత కానీ లేకపోతే చనిపోయినటువంటి డ్రైవర్కి సంబంధించినటువంటి సెల్ఫీ వీడియోలో వచ్చినటువంటి అంశం ఇవన్నిటిని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి అంశం. అయితే దాంట్లో నిజానిజా ఎంత ఏంటి అనేటువంటిది నిగ్గు తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ వెళ్ళి తమ అధినాయకత్వం దగ్గర సస్పెన్షన్ గురైతే అయ్యి ఉండొచ్చు. ఆ సస్పెన్షన్ ఎత్తివేయమంటే ఇప్పుడు ఎత్తివేసే వ్యవహారం కాదు, ఇది సస్పెన్షన్కి సంబంధించినటువంటి పంచాయతీ కాదు. ఆవిడ వెళ్ళి పవన్ కళ్యాణ్ అడిగేటువంటి అంశం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాకు ఎవరైతే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారో వాళ్ళు మాకు టికెట్ రాకుండా చేయడం కోసం ఆమెను కుట్రలు చేశారు, దానికి రాయుడిని ప్రయోగించారు. కాబట్టి ఈ విధమైనటువంటి అన్ని జరిగినటువంటి పరిణామాలు ఉన్నాయి. కాబట్టి ఒక మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీ అభ్యర్థి నేను జనసేన తరపున మేము ఉద్యోగాలు వదులుకొని ఆదాయాలు వదులుకొని పార్టీ కోసం పనిచేసినటువంటి పరిస్థితుల్లో మాకు అన్యాయం చేసేటువంటి విధంగా మన మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీ అభ్యర్థి వ్యవహరించారు. కాబట్టి తెలుగుదేశం అధినాయకత్వంతో మీరు మాట్లాడి దీంట్లో వాస్తవాలు తేల్చండి, మాకు న్యాయం చేయండి. న్యాయం అంటే హత్య కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు, అది కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం. రాజకీయ పరమైనటువంటి వివాదానికి సంబంధించినటువంటి అంశము కోట వినూతకు వ్యతిరేకంగా బొజ్జల సుధీర్ రెడ్డి కుట్రలు చేశాడా లేదా, ఆ కుట్రలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆవిడ ప్రైవేటు వీడియోలు తీయమనో లేకపోతే ఆమెను డిఫేమ్ చేసేటువంటి విధంగా చెయ్యమనో, ఎందుకంటే వీళ్ళ ఇంట్లో ఉండేటువంటి డ్రైవర్ కాబట్టి అతన్ని ఈ బొజ్జల సుధీర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లోబరుచుకొని ఏమైనా కుట్రలు చేసేటువంటి ప్రయత్నాలు చేశారు అనేటువంటిది కొన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఇక్కడ కోట వినూత చెప్తున్నటువంటి అంశం. ఆ ఆధారాలన్నింటినీ ఆవిడ ఇప్పుడు బహిరంగంగా మీడియా ముందు చెప్పలేరు. కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి అన్నింటినీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆధారాలు చూపించేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఇక్కడ ఈ అంశంలో రెండు ప్రధానమైన ఏంటి అంటే, మిత్రపక్షంగా ఉన్నటువంటి అభ్యర్థి మన ఇట్లా మేము జనసేన తరపున చేసేటువంటి వాళ్ళని అన్యాయం చేసేటువంటి వ్యవహరిస్తున్నారనేటువంటి ఒక బాధనే ఆవేదనని కోట వినూత వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆవిడ సెల్ఫీ వీడియో తర్వాత, రాయుడు సెల్ఫీ వీడియో తర్వాత సోషల్ మీడియాలో జన సైనికులందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఆవేదనతో రెస్పాండ్ అయ్యారు. మీరు ఇప్పుడు అక్షర సత్యం గారి ఒక వెర్షన్ విన్నప్పుడు మీరు గమనించండి, ఆయన జనసేన కార్యకర్తల కన్నా ఎక్కువగా రెస్పాండ్ అయ్యారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఆయన అసలు ఈ కోట వినూత హత్య కేసులో కూడా ఏమీ చేయలేదు, అసలు హత్య కేసుతోనే సంబంధం లేదనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఇది తేల్చాల్సినటువంటి అంశం కోర్టులే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కోర్టు విషయం పక్కన పెడితే కృష్ణ గారు, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా కుట్రలు చేశాడా లేదా సుధీర్ రెడ్డి అనేది
ఈ టీడీపీ అధినాయకత్వం జనసేన అధినాయకత్వం తేల్చాల్సిన విషయం రాజకీయ పరంగా. ఒకవేళ సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుట్రలు చేశాడు అనేటువంటి గనక తేలిస్తే ఏం చర్యలు తీసుకోవాలంటారు మీరు? నేనేం చర్యలు తీసుకుంటానని అడగటం కాదు ఇక్కడ. ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే, ఇప్పుడు కోటా వినూత ప్రతిపాదన మేరకు నెక్స్ట్ జరగాల్సిన పరిణామం ఆల్రెడీ సస్పెండ్ అయినటువంటి నేతకు సంబంధించినటువంటి ఒక రాజకీయ వివాదం విషయంలో పవన్ కళ్యాణ్ కోటా వినూతకు అపాయింట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది ఒక కీలకమైనటువంటి. ఎందుకు అని అంటే అపాయింట్మెంట్ ఇవ్వాలి అని నేను అంటున్నాను. ఎందుకు ఇవ్వాలి అని అంటే ఆవిడొచ్చి నేను హత్య చేయలేదు, నాకు దాంతో సంబంధం లేదు అని ఆ వివరాలు చెప్పడానికి కాదు, అది కోర్టులో తెలియదు. ఆయన పవన్ కళ్యాణ్ కూడా దాంట్లో ఏం చేయలేడు. ఆవిడ వస్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే మన మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం అభ్యర్థి మా మీద కుట్రలు చేసి అన్యాయం చేశాడు కాబట్టి దీన్ని పరిశీలించండి అని చెప్పడానికి వస్తున్నారు. కాబట్టి ఆవిడ ఆవేదనని వినాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది. ఇప్పుడు జన సైనికులందరూ కూడా కోట వినూతకు అనుకూలంగా ఆవేదనతో ఈ రోజున సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతున్నారు. కారణం ఏంటి అని అంటే ఆ కార్యకర్తలందరూ కూడా కోట వినూతని తమలో చూసుకుంటున్నారు, తమకు జరిగినటువంటి అన్యాయంగా భావిస్తున్నారు. జరగవచ్చు, అందుకని న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది అనేటువంటి విధంగా వీళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా రెస్పాండ్ అయ్యి ఈ విషయం నిజంగా ఆయన ఖచ్చితమైన ఆధారాలు ఇవిడ చూపించగలిగితే అప్పుడు ఏం చేస్తారు? ఆయనేమి బొజ్జల సుధీర్ రెడ్డి మీద చర్యలు తీసుకోలేరు. వెళ్ళి తెలుగుదేశం అధినాయకత్వం దగ్గరికి తీసుకెళ్లి మనం మిత్రపక్షంగా ఉన్న సమయంలోనే మా నాయకురాలు ఆవిడ చాలా త్యాగం చేసి ఇలా చేశారు, రేపు పొద్దున ఇంకొక నాయకురాలకు జరగవచ్చు, కాబట్టి ఇలాంటివి జరగకుండా చూడండి, ఈ విధమైన జరుగుంటే ఈయన మీద చర్యలు తీసుకోండి అని ఆ అధినాయకత్వానికి చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా పల్లా శ్రీనివాస్కి వాళ్ళకి వెళ్ళి పవన్ కళ్యాణ్ చెప్పేదానికి అవకాశం మాట్లాడుకునేటువంటి క్రమంలో. కాబట్టి వాళ్ళు అసలు ఇది తేలితే ఆ విధంగా కుట్రలు ఉన్నాయి అనేటువంటిది తేలితే అప్పుడు ఏ చర్యలకు ఉపక్రమిస్తారు తెలుగుదేశం పార్టీ అనేటువంటిది అది భవిష్యత్తులో నిర్ణయించబడి. మాట్లాడదాం సార్. అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి.